వ్యక్తం చేస్తూ ఉన్నారు. క్రైస్తవులపై కుట్ర జరుగుతోంది అని అంటున్నారు. క్రైస్తవుల ఆస్తులు లాక్కోవటానికి ఏదో కుట్ర జరుగుతోంది అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఈ విషయాలన్నిటిపైన మాట్లాడటానికి నేషనల్ క్రిస్టియన్ బోర్డు అధ్యక్షులు జాన్ మనకు అందుబాటులో ఉన్నారు. అలాగే పీటర్ నాయుడు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. నమస్తే జాన్ గారు. నమస్తే పీటర్ గారు. ముందుగా జాన్ గారు, ఏంటి మీకున్న భయాలు, అనుమానాలు ఏంటి? ఇప్పుడు అజయ్ అరెస్ట్ కూడా చోటు చేసుకుంది. నిన్న మీరు అజయ్తో కూడా మాట్లాడొచ్చు అని చెప్తున్నారు. అవును సార్. అయితే ఇప్పుడు క్రైస్తవులము, ప్రత్యేకించి క్రైస్తవులపైనే తెలుగు రాష్ట్రాల్లో దాడులు స్టార్ట్ అయినాయి. ఎందుకు జరుగుతున్నాయని మాకు అనుమానం ఏంటంటే, ఇక్కడ ఒక క్లారిటీ తీసుకోవాలి ఆ ఒక్క మాట దగ్గర. ఎందుకంటే కొంత భావోద్వేగం నిండి ఉన్నటువంటి సమయంలో నిజంగా దాడులు జరుగుతున్నాయా, లేకపోతే దాడులు జరుగుతున్నాయని అనుమానాలు ఉన్నాయా, లేకపోతే ఒక్కొక్కటి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇది సమాజంలో కొంత అశాంతిని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. నిజంగా దాడులు జరుగుతున్నాయా? దాడులు జరిగితే వాటిని ఖండించాలి, లేదంటే భయాన్ని కలిగిస్తున్నారా? సార్, భయాలను కలిగిస్తున్నారు, దాడులు జరుగుతున్నాయి. ఇవి భౌతిక దాడులు. ఇవి మా మనోభావాల మీద దెబ్బ కొడుతూ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీస్తూ 15 రోజులైనా సరే ప్రవీణ్ పగడాల గారి పోస్టుమార్టం రిపోర్టు బయటకు చేయకుండా ఉన్న లీడర్లను జైల్లో వేయడము, ఉన్న లీడర్ల పైన మల్టిపుల్ కేసులు పెట్టడము, బనాయించడము, మా సేవకులు ఎక్కడైనా వెళ్తే వాళ్ళని ఫోన్ చేసి బెదిరించడము, ఇలాంటివి చేస్తున్నారు. అలాగే మా పైన చాలా మంది, కొంతమంది ఇంట్లో ఉండి యూట్యూబ్లలో మాట్లాడుతున్న మతోన్మాదులు, రాధా మనోహర్ కానీ, కరుణాకర్ సుగ్నా కానీ, అమారా ప్రసాద్ కానీ, ఇలాంటి వాళ్ళను ఎందుకు వాళ్ళపైన ఎఫ్ఐఆర్ చేయట్లేదు? చనిపోయిన ఒక వ్యక్తి పైన మళ్ళీ బుర్ర జల్లే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి వ్యక్తులు. వీళ్ళు కావాలని పాస్టర్ పైన పాటలు కడుతూ, చనిపోయిన ఒక మంచి పాస్టర్ పైన పాటలు కడుతూ చెడ్డగా ప్రవర్తిస్తున్నారు, చెడ్డగా తిడుతున్నారు, తాగుబోతులా క్రియేట్ చేస్తున్నారు. వీళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? వీళ్ళపైన ఎఫ్ఐఆర్ ఎందుకు తీసుకోవట్లేదు? ఓన్లీ క్రైస్తవులనే టార్గెట్ చేసి, క్రైస్తవుల పాస్టర్లను, లీడర్లను టార్గెట్ చేసి వాళ్ళపైన మల్టిపుల్ కేసులు పెట్టి జైల్లో వేసే ఉద్దేశం అసలు ఏంటో అర్థం కావట్లేదు ప్రభుత్వాలకు. ఇంత పెద్ద దాడి జరిగి ఇన్ని లక్షల మంది మనోభావాలు దెబ్బతిన్నా ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్న ఒకరు బయటకు వచ్చి ఒక వాయిస్ ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ అయినా ఇన్ని మాటలు చెప్పినా కానీ పవన్ కళ్యాణ్ ఒకసారి వచ్చి మేము కాదండి, మేము చూస్తున్నామండి, న్యాయం చేస్తామని ఇంతవరకు పవన్ కళ్యాణ్ చెప్పలేదు. మాట వరుసకు హోమ్ మినిస్టర్ గారు ఒక రోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయారు. తర్వాత ఇట్లాంటి మాకు అసలు ఇన్ని అనుమానాలున్నా, ఇన్ని వీడియోలు వైరల్ అవుతున్నా, ఆ వీడియోలు పట్టించుకోకుండా, ఆ వీడియోల కోసం మాట్లాడకుండా, పోలీసు వారు నోరిప్పకుండా, పోస్ట్ మార్టం రిపోర్ట్ వాడకుండా, ఇంతవరకు వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత, కేసు బుక్ చేసిన తర్వాత వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ తీయట్లేదు, అట్లా ఛార్జ్ షీట్ వేయట్లేదు. అసలు ఎన్ని రోజులు ఎన్క్వైరీ చేస్తారండి? ఎన్ని రోజులు ఎన్క్వైరీ చేస్తే ఇంతమందిని పెయిన్కి అవుతున్నారు, ఇంతమంది సేవకులు భయపడుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఒక వీడియో వైరల్ అవుతుంది, బ్రదర్ శ్యామ్ కిషోర్ని చంపేస్తామని, సతీష్ కుమార్ చంపేస్తామని, ప్రవీణ్ పాస్టర్ని చంపేస్తామని. ఎందుకు చంపేస్తారండి? మా పాస్టర్లు ఏం చేస్తారు? మీకు అన్యాయం చేస్తారా? ఎవరన్నారు చంపేస్తామని? దెబ్బతింటున్నారా? ఎవరంటున్నారు చంపేస్తా? జాన్ గారు ఎవరైనా అన్నారా చంపేస్తా? వీడియోలో జై భీమ్ టీవీలో మీరు చూడండి, మీకు పంపిస్తాము. జై భీమ్ టీవీలో ఒక వ్యక్తి జై భీమ్ టీవీకి ఇంటర్వ్యూ చేస్తూ ఒకరి కంపెనీకే బండి సంజయ్ని, ఒకరి కంపెనీకే అరవింద్ని అని పేరు చెప్తూ మాట్లాడుతున్నారు. అంటే ఒక యూట్యూబ్ ఛానల్లో ఇలా అంటూ అనుమానాలను వ్యక్తం చేశారు. అవి వాస్తవాలో కాదో మళ్ళీ దానిపైన పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి. అక్కడ మాట్లాడేందుకు కూడా క్రైస్తవ సోదరులు అనుమానాలను వ్యక్తం చేస్తారు. సో అవి కేవలం అనుమానాలు మాత్రమే. అక్కడ భయాన్ని వ్యక్తం చేసింది కూడా క్రైస్తవులు ఈ భయాలు ఉండటానికి కారణం ప్రవీణ్ పగడాల మరణ విషయం అధికారికంగా బయటకు రాకపోవడానికి, మరణానికి కారణాలు ఏంటని అధికారికంగా బయటకు రాకపోవడం. సో ఆ ఛానల్లో కూడా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, కావాలని పుకార్లు వేస్తున్నారు అని. అవునండి, కావాలని పుకార్లు చేస్తున్నారు. అసలు హత్య అని ఇన్ని రోజులు మేము నమ్మలేదు. సరే, పోలీసు వారు నమ్మకం ఉండే, ప్రభుత్వాల మీద నమ్మకం ఉండే అని చేస్తారు, మాకు న్యాయం చేస్తారు అనుకున్నాము. కానీ ఇప్పుడు వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఇది హత్య అని మేము నమ్మాలని, ఈ హత్య అని అందరినీ కన్ఫ్యూజ్ చేయాలని, ఇది హత్య అని ఒక టాపిక్ మీద మొత్తం జనాలు మాట్లాడితే వాళ్ళ ప్రభుత్వాలు కానీ వాళ్ళకు కానీ డైవర్స్, ఏదైనా సబ్జెక్ట్ ఉంటే డైవర్స్ అయిపోతాయి. లోకం మొత్తం ఈ ప్రవీణ్ పగడాల క్రైస్తవుల మీద దాడులు చూస్తుంటారు. వేరే వర్షన్ ఆలోచించకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అనుకుంటున్నాం మేము. ఓకే, ఏంటి ఇంత? ఓకే, ఒకసారి పీటర్తో కూడా మాట్లాడదాం. పీటర్ గారు, జాన్ కొన్ని అనుమానాలను, భయాలను వ్యక్తం చేశారు. అదే సమయంలో నిజానికి ఎక్కడైనా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ 1-2 రోజుల్లో, గట్టిగా అనుకుంటే 7-8 అవర్స్లో రావాలి,
దానిపైన ఇంతవరకు ఎవరు కూడా మాట్లాడట్లేదు. సో ఇవేనా మీ అనుమానాలు బలపడటానికి కారణం, మరణానికి కారణం ఇది అని పోలీసులు చెప్పకపోవడమే మీ అనుమానాలు భయాలు మరింత బలపడటానికి కారణమా? పీటర్ గారు నా మాట వినిపిస్తుందా? మీ మాట వినిపిస్తుంది సార్. నమస్తే అండి. నా వాయిస్ క్లారిటీగా ఉందా మీకు? ఓకే నా వాయిస్ క్లారిటీగా ఉందా అండి? ఉందండి, క్లారిటీ ఉంది. నా మాట వినిపిస్తుందండి? ఎస్ మీ మాట వినబడుతుంది. జాన్ అన్న గారి మాట వినిపించలేదు నాకు. ఓకే, మరి ఏం మాట్లాడేది తెలియదు. అయితే మీరు అడిగిన ప్రశ్న నేను చెప్తాను సార్ ఆన్సర్. మీరు అన్నట్టే ఇప్పటిదాకా ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పటిదాకా రాకుండా ఉందో, ఏదైతే డిలే అవుతా ఉందో, అది కూడా కొన్ని అనుమానాలకు దారి తీస్తున్నట్టుగా ఇంకా కొన్ని విషయాలు కూడా ఫేస్బుక్ లో రోజుకి కొత్త విషయాలు బయటకు వస్తున్నట్టుగా మాకు కనబడతా ఉందండి. ఇంకోటి లేటెస్ట్ న్యూస్ ఈ రోజు మార్నింగ్ నుంచి ఫేస్బుక్ లో అక్కడ చెక్కలు కొడుతున్న విషయం ఏంటంటే, ఒక పెద్ద టీవీ ఛానల్ అయిన టీవీ ఛానల్ కి ఒక 59 లక్షలు ప్రభుత్వము అఫీషియల్ గా ఇచ్చినట్టుగా గవర్నమెంట్ యొక్క సర్క్యులర్ ఒకటి ఫేస్బుక్ లో సర్క్యులేట్ అవుతా ఉంది సార్. ఏమని? 59 lakhs గవర్నమెంట్ యాడ్ రూపంలో యాడ్ ప్రమోషన్స్ కి 59 lakh ఇచ్చినట్టుగా ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఆ సంతకము స్టాంప్ ఉన్న ఒక సర్క్యులర్ ఏదైతే ఉందో, అది నేను మీకు పంపించాను సార్. మీరు ఒకవేళ వీలుంటే అది మీరు ఒకసారి అక్కడ ఉన్న టీమ్స్ కి పంపించాను. అది ఒకవేళ ఉంటే మీరు అది చూపించగలిగితే మాకు అర్థమవుతుంది. ఓకే, అంటే పీటర్ గారు ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ మరణం తర్వాత చాలా భయాలు, అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కుటుంబ సభ్యులు ఇన్వెస్టిగేషన్ మీద మాకు నమ్మకం ఉంది అని చెప్తూ ఉన్నారు. కానీ ఈలోపు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అఫ్ కోర్స్ నిజమే, భయాలకు కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది ఆ కుటుంబ సమస్య కాకపోవచ్చు, ఒక కమ్యూనిటీని టార్గెట్ చేశారు, ఒక మతాన్ని టార్గెట్ చేశారన్న భయం ఉన్నప్పుడు ఆ మతాన్ని, ఆ దేవుని నమ్ముకుంటున్న వాళ్ళందరిలోనూ కూడా సహజంగా భయం ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ కుటుంబ సభ్యుల్లో మాత్రం ఆ భయం లేదు. మిగిలిన వాళ్ళు సోషల్ మీడియాలో భయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎలా చూడాలి దాన్ని? కుటుంబ సభ్యుల గురించి ఆలోచన చేస్తే సార్, దే ఆర్ అండర్ ప్రెషర్ అండి. చాలా ప్రెషర్ లో ఉన్నట్టుగా అన్ని కోణాల్లో అందరూ వారి మీద కన్ను ఉన్నట్టుగా కనబడుతుంది. కాబట్టి వారు ఏ స్టేట్మెంట్స్ కూడా బయటకు వచ్చి చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ కుటుంబానికి బాగా దగ్గర వ్యక్తులు, అలాగే ప్రవీణ్ పగడాల అన్న గారి ఒక బిజినెస్ పార్ట్నర్, వారితో కూడా నేను మాట్లాడానండి. మాట్లాడితే వారు కూడా చెప్పేది ఏంటంటే, ఇది క్లియర్ కట్ గా యాక్సిడెంట్ కాదని చెప్పి మాత్రం వారు ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. ఒక పాయింట్. రెండవ పాయింట్ వారు ఏమంటా ఉన్నారంటే, ఆయనకు అంతగానం తాగుడు లేకుంటే అంతగానం చేయాలంటే అమెరికాలో అంత పెద్ద విల్లా లోపల ఉన్న స్విమ్మింగ్ పూల్, అంత పెద్ద ప్రాపర్టీని ఆయన సేల్ చేసుకొని ఇండియాకు వచ్చి ఏదో చేయాలని చెప్పి ఉద్దేశం ఆయనకి ఎందుకు ఉంటుంది? సోకులు చేసేటోడు అంతా తాగేవాడైతే ఏ అమెరికాకు యూరోప్కి వెళ్ళిపోయి హ్యాపీగా అక్కడ కూర్చొని తాకపోవచ్చు కదా అనే ఒక పాయింట్ కూడా వ్యాలిడ్ పాయింట్